ప్రమోషన్ పాస్ ప్రమోషన్ చేయాలి కల్పించాలి. నా పేరు హనుమంతు, అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ ఉద్యోగులు నిరసన ప్రదర్శించడానికి ఇక్కడ వచ్చారు. ముఖ్యంగా చూస్తే గత 6 సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా స్పష్టమైన ప్రమోషన్ ఛానల్, నిర్దిష్టమైన జాబ్ చార్టు మరియు ఆర్థికపరమైన 9 నెలలు బకాయిలు మరియు నోషనల్ ఇంక్రిమెంట్లు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం సంవత్సరం నుంచి ఈ సమస్యలు తీర్చాలని అనేక వినతిపత్రాలు అనేక మందికి మేము ఇవ్వడం జరిగింది. అయితే మేము అడుగుతున్న సమస్యలు ఒకటైతే ప్రభుత్వము చేస్తున్నది ఇంకోటి. ఈరోజు రేషనలైజేషన్ ప్రక్రియ తీసుకువచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా మాకు ఈ ఏవైతే మేము కోరుకుంటున్నామో ప్రమోషన్ ఛానల్ అయితేనేమి, స్పష్టమైన జాబ్ చార్ట్ అయితేనేమి, ఈ ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము రేషనలైజేషన్ ప్రక్రియల ద్వారా మాకు చేకూరుతాయని మేము భావించాము. అయితే గతంలో మంత్రివర్యులు ప్రభుత్వము ఎప్పుడైతే ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత మరియు రేషనలైజేషన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్లు ఇస్తామని తెలియజేశారు. అయితే ఈరోజు చూస్తే జీవో నెంబర్ 5 ద్వారా ఈరోజు ట్రాన్స్ఫర్ విత్ రేషనలైజేషన్ అనే ప్రక్రియ తీసుకొచ్చారు. అంటే ఒకేసారి 2 ప్రక్రియలు చేపడుతున్నారు. ఒకవైపు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఒకవైపు రేషనలైజేషన్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ చూస్తే ఈ సమస్యలు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొనే సమస్యలు మాకు జీవో నెంబర్ 1లో ఏం చెప్పారంటే ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు తీర్చడానికి జిల్లా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో దానికి చైర్మన్గా వహిస్తారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు వైస్ చైర్మన్ గారుగా వహించి ఆ సమస్యలు తీర్చడానికి సచివాలయ ఉద్యోగుల నుంచి సమస్యలు వినతిపత్రాలు తీసుకోవాలని జీవో నెంబర్ 1 ద్వారా తెలియజేశారు. అయితే ఈరోజు ఇవేవీ చేయకుండా ప్రభుత్వము ఏకపక్షంగా ఈరోజు రేషనలైజేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీనివల్ల ఎదుర్కొనే చాలా సమస్యలు ఉన్నాయి. అవేమీ చేయకుండా ఈరోజు డైరెక్ట్గా రేషనలైజేషన్ తీసుకుని వచ్చింది. దీనివల్ల చాలా నష్టపోతాం. మరోవైపు చూస్తే ఈ గత 15 రోజుల క్రితం డైరెక్ట్గా మంత్రివర్యులే చెప్పారు రేషనలైజేషన్ తర్వాత ట్రాన్స్ఫర్లు ఉంటాయని సచివాలయ ఉద్యోగులకి. అయితే మసిపూసి మారాడికాయ చేసినట్టు ఈరోజు కుడి చేసి ఎడం చేయి పెట్టినట్టు ఈరోజు 15 రోజులకే రేషనలైజేషన్ ఈ ట్రాన్స్ఫర్లు తీసుకుని వచ్చారు. మంత్రివర్యులు చెప్పారని చెప్పేసి మా సచివాలయ ఉద్యోగులు చాలామంది వాళ్ళ పిల్లలని వారి కుటుంబాలని ఏవైతే ఉన్నాయో స్కూళ్ళలో జాయిన్ చేయడం జరిగింది. అయితే మంత్రివర్యులు చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు 15 రోజులకే ఒక జీవోని తీసుకుని వచ్చి ఈరోజు తీసుకురావడం జరిగింది. దీనివల్ల సచివాలయ ఉద్యోగులు మరీ ముఖ్యంగా గత 3 సార్లు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు జరిగాయి సచివాలయ ఉద్యోగులకి. అప్పుడెప్పుడూ లేని నిబంధన ఈ సచివాలయాల వ్యవస్థ అంటేనే ఒక ప్రయోగశాలగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క సమస్యను ఈ సచివాలయ ఉద్యోగుల్లోనే తీసుకుని వస్తున్నారు. ఈరోజు చూస్తే సొంత మండలాలకు వెళ్ళకూడదని తీసుకుని వచ్చిన ఆ నిర్ణయం ఏదైతే ఉందో చాలామంది దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది అని భావించి మేము ఈరోజు ఆ జీవో నెంబర్ 5ను సవరించడం లేదా రద్దు చేసి మాకు సొంత మండలాలకు అవకాశం కల్పించాలి. మేము ఏదైతే కోరుకుంటున్నామో ప్రమోషన్ ఛానళ్ళు మరియు మాకు రావాల్సిన బకాయిలు మరియు మాకు ఏవైతే ఉన్నాయో స్పష్టమైన జాబ్ చార్ట్ క్రియేట్ చేసిన తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని మేము ఈ మీడియా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రభుత్వ పెద్దలకు మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు వరప్రసాద్, గ్రామాడ సచివాలయం స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ప్రస్తుతం ప్రభుత్వం బదిలీల అంశం చేపట్టింది. మా ప్రధాన సమస్యల్లో వివిధ రకాల మేము ప్రస్తుతం మాతృశాఖకు ప్రతి ఉద్యోగిని మాతృశాఖకు అనుసంధానించాలని మేము కోరడం జరిగింది. మేము చేపట్టిన ఏ ఒక్క సమస్య కూడా మాకు నెరవేరకపోగా మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మా జీతాలు ఉండాలని కోరం. మేము డిగ్రీ క్వాలిఫికేషన్ చదివిన ఒక ఎంప్లాయీని అసలు రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్తో మమ్మల్ని సరిపుచ్చారు. కానీ 2 years తర్వాత ప్రొఫెషన్ డిక్లరేషన్ చేస్తామన్నారు. 9 months డిలే చేయడం జరిగింది. మాకు 9 months అరియర్స్ రాలేదు. తర్వాత స్పష్టమైన జాబ్ చార్టు, సర్వీస్ రూల్స్ లేకోకుండా ప్రతి డిపార్ట్మెంటు వాడడం జరుగుతుంది. మాకు శాలరీ ఇచ్చేది ఒక డిపార్ట్మెంటు, మా మాతృశాఖ ఒక డిపార్ట్మెంటు, మాకు జాబ్స్ మేము చేయాల్సిన డ్యూటీస్ అప్పచెప్పేది ఇంకో డిపార్ట్మెంట్. ప్రతి చోట కూడా మాకు ఎక్కడే కానీ న్యాయం జరగడం లేదు. మేము చేయదలిచిన మాకు
ఇప్పుడు ట్రాన్స్ఫర్స్తో భాగంగా రేషనైజేషన్ అంశం వాళ్ళకు కూడా బదిలీలు చేపట్టారు. ఒక ఇష్యూ క్లియర్ కాకనే మరో ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి ఏ ఇష్యూని ఎలా క్లియర్ చేస్తారో అనేది స్పష్టమైన విధి విధానం అంటూ లేకోకుండా వాళ్లకు తోచిన విధంగా చేసుకుంటూ వెళ్తారు. మేము అడిగేది ఒకటే, ప్రతి ఉద్యోగిని వాళ్ళ మాతృశాఖకు అనుసంధానించాలని కోరడం జరిగింది. ప్రతి ఉద్యోగికి స్పష్టమైన జాబ్ చార్టు కోరడం జరిగింది. ప్రతి ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ కేటాయించమని కోరడం జరిగింది. మేము చెప్పిన ఏ ఒక్క డిపార్ట్మెంట్లో నెరవేరకపోగా, మాకు ప్రమోషన్ ఛానల్తో పాటు అవేవి డిమాండ్లు నెరవేరకపోగా మాకు సొంత మండలాలకు మా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోరడం జరిగింది. సొంత మండలాలకు ₹1,00,000 సంపాదించే అందరూ టీచర్స్ కానివ్వండి, మిగిలిన శాఖల ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళ సొంత ఏరియాలో ఉద్యోగాలు చేసుకోగలిగింది. 30,000 జీతం తీసుకునే ఒక మున్సిపల్ ఎంప్లాయీ మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ మారాలంటే దగ్గరలో ఏ మున్సిపాలిటీ లేదు, మినిమం 50 కిలోమీటర్లు ఏంది ఏ ఒక్క మున్సిపాలిటీ లేదు. ఇచ్చే 30,000 జీతంతో ఒక ఫ్యామిలీని నెట్టుకు రావాలంటే 50 కిలోమీటర్ల దూరం అప్ అండ్ డౌన్ చేసి కానీ, లేకపోతే కొత్తగా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కానివ్వండి, బయట కానివ్వండి, మాకు వచ్చే జీతాలకి, జరిగే ట్రాన్స్ఫర్లకి, సొంత ఏరియాల్లో మేము లేకపోవడానికి మాకు చాలా రకమైన ఉన్న ఇబ్బందులకు మరిన్ని ఇబ్బందులు అదనంగా యాడవడం జరుగుతుంది తప్ప మా సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ అయినట్టు ఏవీ కనపడడం లేదు. మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ లేదు, ప్రమోషన్ ఛానల్ లేదు, సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్స్ ఇవ్వలేదు. 6 ఏళ్ళు గడుస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రతి ఒక్కరూ ప్రయోగశాలలా మమ్మల్ని వాడుతున్నారు తప్ప మా యొక్క ప్రమోషన్కి కానివ్వండి, మా యొక్క సమస్యలకు కానివ్వండి, ఏ ఒక్కటి కూడా చిత్తశుద్ధితో మాకు న్యాయం జరగలేదని. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, మాకు స్పష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వండి, మాతృశాఖకు అనుసంధానించండి, అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్ ఛానల్ కేటాయించండి. ఇవన్నీ మా స్పష్టమైన డిమాండ్స్ కేటాయించమని కోరుచున్నాం. నా పేరు వరప్రసాద్. నా పేరు విమల. ఏఎంసీలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము గత 5 సంవత్సరాలుగా ప్రతి విషయంలోనూ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. అది ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మీడియా మిత్రులకు కూడా తెలుసు. 5 సంవత్సరాలుగా ర్యాంకుతో సంబంధం లేకుండా కొంతమందిని సొంత మండలాలకు దూరంగా వాళ్ళ 60-70 కిలోమీటర్ల దూరంలో కూడా వేసి ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలకి వెయిట్ చేస్తున్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి, సొంత మండలాలకి ఖర్చులు తగ్గించుకోవచ్చు, ఏదో లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో మా సంఘ నాయకులతో కానీ మాతో ఎవరితో చర్చించకుండా, మా సమస్యలు అడగకుండా గవర్నమెంట్ జీవో నెంబర్ 5ని రిలీజ్ చేసి సొంత మండలాల్లో ఉండకూడదని చెప్తా ఉంది, పోస్టింగ్స్ ఇవ్వద్దని చెప్తా ఉంది. దీనివల్ల మహిళా ఉద్యోగులే కాదు, మీ అందరు ఉద్యోగులకు కూడా సమస్యలే ఇవన్నీ కూడా. మేము ఆర్థికంగా నష్టపోతాము, మానసికంగా నష్టపోతాము, శారీరకంగా కూడా రోగాల పాలవుతాము. ఇటువంటి పరిస్థితి ఉండడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లలో ఎవ్వరికీ లేనటువంటి సొంత మండలాల్లో పనిచేయకూడదనేటువంటి రూల్ మాకు మాత్రమే ఎందుకు? మా కింది స్థాయి ఉద్యోగుల పైన మీకు ఎందుకంత చిన్న చూపు? దయచేసి పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒక్కటే, మేము ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకం కాదు, ఈ జీవో 5కు కూడా మేము వ్యతిరేకం కాదు. మీరు వేసే ప్రతి ముందడుగుకు మేమే సమిధలవుతున్నాం. స్టార్టింగ్ నుంచి కూడా, గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు స్టార్ట్ చేయబోయే ప్రతి పథకానికి, ప్రతి విషయానికి, ప్రతి స్కీమ్కి, ప్రతి ప్రోగ్రామ్కి మేము ముందుండి నడిపిస్తున్నాం. ప్రజల్ని ఐక్యం చేస్తున్నాం. ప్రజల్లోకి ప్రభుత్వాన్ని వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంత కష్టపడుతున్న మా మీద మీకెందుకు సీతకన్ను? మేము అడుగుతున్నది ఇదొక్కటే, దయచేసి మాకు సొంత మండలాల్లో పని చేసుకునే అవకాశాన్ని కల్పించండి. మాకు పెండింగ్ ఉన్నటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వండి. 9 నెలల నుంచి మేము 9 నెలలు పోరాడితే కానీ, ఒకరోజు పెన్ డౌన్ చేస్తే కానీ మాకు ప్రొబేషన్ డిక్లేర్ అవ్వలేదు. ఆ 9 నెలల అరియర్స్ని మాకు ఇవ్వవలసిందే. దాంతోపాటుగా కరెక్ట్ అయిన ప్రమోషన్ ఛానల్ ఫస్ట్ బదిలీల కన్నా ముందుగా కూడా, ఈ రేషనలైజేషన్ కంటే ముందు 5 సంవత్సరాల మా సర్వీస్కి ఒక కనీసమైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి. మాకు ప్రమోషన్ ఛానల్ని చూపించడం, ప్రమోషన్స్ని కల్పించడం, ప్రమోషన్స్ తర్వాతే మాకు రేషనలైజేషన్ అయినా ట్రాన్స్ఫర్స్ అయినా ఏవైనా కల్పించమని మేము పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, అర్థిస్తున్నాం. నా పేరు మౌలాలమ్మదేవి అండి. నేను ఇక్కడ ఏఎంసీలో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మొదట మాకు ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారండి.
సో జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారు. సో ఆ ధైర్యంతో మేము పిల్లలందరినీ స్కూల్స్లో జాయిన్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ సగం ఫీజులు కూడా కట్టేశాం. ఇప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్స్ అంటున్నారు, దట్టు సొంత మండలాల్లో లేదంటున్నారు. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ పాడవదా? సో మిగతా వాళ్ళకి, టీచర్స్కి, వాళ్ళందరికీ స్కూల్స్ తెరవకముందే ఇచ్చేసినారు కదా ట్రాన్స్ఫర్స్ అన్ని. అలా మాకు కూడా ముందుగా ఇచ్చున్నా లేదు అంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మా పిల్లల ఎడ్యుకేషన్ దృష్ట్యా ఒకవేళ కొంచెం లేట్గా అయినా పర్వాలేదు. అందట్టు మాకు ప్రమోషన్ ఇచ్చి ఫస్ట్ తర్వాత ట్రాన్స్ఫర్స్ చేస్తే బాగుంటుందని సో ప్రతిముఖంగా గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శానిటేషన్ సెక్రటరీ, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్. నా పేరు ముత్యాల రాజ్, శానిటేషన్ సెక్రటరీ, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు నిరసన చేయడానికి ప్రధాన కారణం ప్రమోషన్లు ఏవైతే మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ల పేరుతో మభ్యపెట్టి ఇబ్బందులకు గురి చేసి మా భవిష్యత్తుని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈ విధంగా నిరసన చేస్తున్నాము. ప్రధానంగా దాదాపు ఐఆర్ కానీ నోషనల్ ఇంక్రిమెంట్ కానీ 6 ఏళ్ళలో ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ రేషనలైజేషన్ పేరుతో, ట్రాన్స్ఫర్ల పేరుతో ప్రమోషన్ల మభ్యపెట్టి ఈ విధంగా మా జీవితాలతో చెలగాటమాడుతున్నాయి ప్రభుత్వాలు. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము గత 6 ఏళ్ళుగా ఏ ఉద్యోగి చేయలేని హార్డ్ వర్క్ను మేము చేసి ప్రజల వద్దకే పాలన అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏకైక ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సచివాలయం ఉద్యోగులు మాత్రమే. మా గుండె మీద చేసుకొని చెప్తాం. ఈరోజు గడప గడపకి మా సేవలు అందుతున్నాయంటే ఏ డిపార్ట్మెంట్ చేయలేని సేవలు మా డిపార్ట్మెంట్ చేస్తుంది. కానీ ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎదుర్కోలేని విమర్శలు, సమస్యలు, వేధింపులు, కక్ష సాధింపులు కేవలం సచివాలయం ఉద్యోగులు మాత్రమే ఎదుర్కొంటున్నారు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మాకు ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో మేము ప్రమోషన్ అడుగుతున్నాం, ప్రమోషన్లు ఇవ్వండి, తర్వాత మీరు రేషనలైజేషన్ చేయండి, తర్వాత ట్రాన్స్ఫర్లు ఏవైనా ఉంటే చేయండి. అంతేకాని ట్రాన్స్ఫర్ల పేరుతో, రేషనలైజేషన్ పేరుతో ప్రమోషన్లు మభ్యపెట్టి ఒక్కొక్కరి జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పేసి ప్రభుత్వానికి సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఈ 6 ఏళ్ళలో మా సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు ఏ ఉద్యోగి కూడా ఎదుర్కొండు అంత హీనమైన బాధలు ఎదుర్కొన్నాము. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ మున్సిపాలిటీలో కనీసం ఒక సెలవు అడిగితే 5-6 మంది అధికారులు సంతకం చేస్తే కానీ సెలవు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు అట్లాంటి ప్రభుత్వ పరిపాలనలో మనం ఉన్నామంటే ఒకసారి ఆలోచించుకోండి. కనీసం ఒక రోజు సెలవు అడిగితే కనీసం 3 రోజులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందంటే మీరు ఒకసారి గమనించుకోవాలి. మన పరిపాలన ఎంత దీనమైన స్థితిలో ఉంది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అడిగిన డిమాండ్స్ మీరు నెరవేర్చండి, మాకు ప్రమోషన్లు ఇవ్వండి, నెక్స్ట్ మీ రేషనలైజేషన్ చేసుకోండి. మాకు ఏవైతే అరియర్స్ పెండింగ్ ఉన్నాయో ఐఆర్ కానీ, డిఏ కానీ, నోషనల్ ఇంక్రిమెంట్ కానీ, సరైన సమయపాలన కానీ, సరైన జాబ్ చార్ట్ కానీ ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి.